రైతు సోదరుల స్వాగతం. కృష్ణా నదిలో మరలా వరద మొదలైంది. పశ్చిమ కనుమలలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఒకవైపు కృష్ణా నదికి మరొక వైపు గోదావరి నదికి కూడా పెద్ద ఎత్తున వరద మొదలైంది. తాజాగా ఆల్మట్టి డ్యాము కూడా ఫ్లడ్ బాగా పెరిగింది. ఆల్రెడీ ఇప్పటికే నిండిపోయింది కాబట్టి మొత్తం నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్లో కూడా నిల్వ చేసుకునే సదుపాయం ఇంకా లేదు, మొత్తం నిండిపోయింది కాబట్టి జూరాలకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ రిలీజ్ చేశారు. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, అక్కడి నుంచి ఎంత అవుట్ఫ్లోస్ ఉన్నాయి, మొత్తం మీద శ్రీశైలానికి ఎంత వరద చేరుతూ ఉంది, నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా కర్ణాటక, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు మరలా మొదలయ్యాయి. దీంతో ఆగిపోతుంది అనుకున్న వరద మరలా మొదలైంది. కర్ణాటక ప్రభుత్వం వెబ్సైట్ ప్రకారం ఆల్మట్టి డ్యాంకి తాజాగా 118,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. అయితే అక్కడ కెనాల్స్కి వాటికి ఒక 10,000 క్యూసెక్ల దాకా యూజ్ చేసుకుంటూ 108,000 క్యూసెక్ల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ మొత్తం ట్యాంక్ లెవెల్ 37 టీఎంసీ కాబట్టి అక్కడ 35 టీఎంసీ ఆల్రెడీ ఉంది. ఆ 35 టీఎంసీ ఉంది, ఇంకా అంతకంటే ఎక్కువ నిల్వ చేసే సదుపాయం లేదు. ఫ్లడ్ కుషన్ కోసం ఒక 2 టీఎంసీ గ్యాప్ ఉంచుకున్నారు. వచ్చిన వరద మొత్తాన్ని 108,000 క్యూసెక్లు ఫ్లడ్ వస్తూ ఉంటే నారాయణపూర్ నుంచి 112,000 క్యూసెక్ల వరదను జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాలకి 113,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల్లో ఉన్న 11 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు అన్ని పనిచేస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 35,000 క్యూసెక్లు, ఇక 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 80,000 క్యూసెక్లు, మొత్తం మీద 115,000 క్యూసెక్ల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. తుంగభద్ర నుంచి రిలీజ్ చేస్తున్న వరద కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. తుంగభద్రకి ఇన్ఫ్లోస్ 35,000 క్యూసెక్లు ఉన్నాయి. ఇక అక్కడి నుంచి రిలీజ్ అవుతున్న వాటర్ 32,000 క్యూసెక్లు ఉంది. అది సుంకేసులు దాటుకుని శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద తుంగభద్ర నుంచి జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 140,000 క్యూసెక్ల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం గనక వరద నీటిని పరిశీలించినట్లయితే 885 అడుగుల పూర్తి కెపాసిటీ గాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 880 అడుగుల వాటర్ ఉంది. 215.8 టీఎంసీల కెపాసిటీ గాను 191 టీఎంసీ వాటర్ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కుడిగట్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 32,000 క్యూసెక్లు, లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 35,000 క్యూసెక్లు, మొత్తం మీద 67,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 30,000 క్యూసెక్లు, స్టార్టింగ్లో 20,000 ఇప్పుడు 30,000కి పెంచారు. 30,000 క్యూసెక్లు వరదనే ఆ తెలుగంగ, గాలేరు నగరి, ఆ తర్వాత ఆ కేసీ కెనాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఆ వెలుగోడు ప్రాజెక్టు నింపే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ వైపు ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఒక 6,000 క్యూసెక్లు కూడా లిఫ్ట్ చేస్తా ఉన్నారు. మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక 36,000 క్యూసెక్లు అక్కడ యూజ్ అవుతా ఉంది. ఇక తాజాగా హంద్రీనేవా పంపులు కూడా ఆన్ చేశారు. 15వ తేదీ ఆన్ అయ్యని 33 పంపులతో మొదలుపెట్టారు. ఇప్పుడు 9 పంపులు నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మొత్తం 12 పంపులు అక్కడ 3,850 క్యూసెక్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్లో 40,000 క్యూసెక్లు అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 65,000 క్యూసెక్లు, మొత్తం మీద 107,000 క్యూసెక్లు శ్రీశైలంకి అవుట్ఫ్లోస్ ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఒక 110,000 క్యూసెక్లు వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో ఆ వరద అక్కడ నీటి మట్టం పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే అవుట్ఫ్లోస్ కూడా అలాగనే ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇంకా శ్రీశైలంలో క్రమంగా ఆ నీటి మట్టం పెరుగుతుంది. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే 595 అడుగుల కెపాసిటీకి గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 566 అడుగుల ఫ్లడ్ చేరింది. 312 టీఎంసీల ఫుల్ ట్యాంక్ కెపాసిటీకి గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 264 టీఎంసీల వరద చేరింది. ఇంకా ఒక 50 టీఎంసీల వరకు గ్యాప్ ఉంది, నిల్వ చేసుకోవచ్చు.
అయితే ప్రతిరోజు ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 6 టీఎంసీల జలాలు వచ్చి చేరుతా ఉన్నాయి. ఇదే ఫ్లడ్ కంటిన్యూ అయినా కూడా ఒక వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఇక ఎడమ కాలువకు ఒక 3,900 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు తెలంగాణలో. మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక 1,350 క్యూసెక్కులు అటు హైదరాబాద్ తాగునీటికి, కరువు ప్రాంతం నల్గొండలోని కరువు ప్రాంతాలకి రిలీజ్ చేశారు. ఇక నాగార్జున సాగర్ కుడికాల ద్వారా ఒక 4,000 క్యూసెక్కులు రిలీజ్ అయింది. మొత్తం మీద నాగార్జున సాగర్లో కూడా అవుట్ఫ్లో ఒక 9,500 క్యూసెక్కుల వరకు ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి నేరుగా పులిచింతలకు అయితే ఇంకా నీటిని రిలీజ్ చేయట్లేదు. నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి చేసినా కూడా ఆ వాటర్ కెనాల్స్కి పంట కాలువలకు వెళ్ళిపోతుంది కాబట్టి ప్రత్యేకంగా గేట్లు అయితే రిలీజ్ చేస్తేనే పులిచింతల ప్రాజెక్టుకు వచ్చే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టులో మనం ఒకసారి కనుక వాటర్ లెవెల్ పరిశీలించినట్లయితే పులిచింతల ఆ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 45 టీఎంసీలు అయితే ప్రస్తుతం 16.9 టీఎంసీలు ఉంది. పులిచింతల నుంచి ప్రతిరోజు 6,000 క్యూసెక్ల ఫ్లడ్ ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేసుకుని ప్రకాశం బ్యారేజీలో కాలువలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. పట్టిసీమ నుంచి కూడా ఒక 6,900 క్యూసెక్లు వస్తూ ఉంది. మొత్తం మీద ప్రకాశం బ్యారేజీ అన్ని కాలువలకి 13,551 క్యూసెక్లు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న డెల్టా 12 లక్షల ఎకరాల్లో పెద్ద ఎత్తున వరి నాట్లు వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మరొక వైపు వర్షాలు కూడా పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దీంతో ఇక కాలువలకు కూడా ఫుల్ కెపాసిటీలో నీటి విడుదల చేశారు. రాబోయే 15 రోజుల్లో నాట్లన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీ కూడా నీటి ఇబ్బంది లేదు, ఎందుకంటే పట్టిసీమ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. పులిచింతల్లో కొంత నీటి నిల్వ ఉంది కాబట్టి ఎగువ ప్రాంతం నుంచి నీరు లేకపోయినా కూడా నెల రోజులు ముందుగానే కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వడం సాధ్యమైంది. పట్టిసీమ నిర్మించినప్పుడు అనేక విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చి పులిచింతల ప్రాజెక్టుకి నీరు చేరి పులిచింతల ప్రాజెక్టు నుంచి నీరు రిలీజ్ చేసి ప్రకాశం బ్యారేజీకి ఇవ్వడానికి అయితే ఇప్పటికి కూడా సాధ్యమయ్యేది కాదు. కానీ ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి ఒక్క 5,000 క్యూసెక్కులు తీసుకొని పట్టిసీమ నుంచి పెద్ద ఎత్తున లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టాకి కాలువలన్నిటికీ 13,500 క్యూసెక్కులు పైగా నీటిని విడుదల చేస్తున్నారంటే దానికి కారణం పట్టిసీమ. రాబోయే రోజుల్లో రాయలసీమ సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు పోలవరం పరంగచర్ల ప్రాజెక్టు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉంది. కేంద్రానికి గ్రీన్ ట్రిబ్యునల్కి ఉన్నటువంటి అనుమానాలని రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేసింది. అధికారులు సాటిస్ఫై అయ్యారు. దీని మీద త్వరలో కేంద్రం ఒక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన చేసిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.